యోగాంధ్రని లాస్ట్ 15 డేస్ నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లోనూ మండలాల్లోనూ డివిజన్స్లోనూ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనూ కూడా ఈ యోగా కార్యక్రమాలన్నీ కూడా మనం జరుపుకుంటున్నాము. ఇక్కడ సుమారు 3,63,000 మంది మన యోగాలో మన జిల్లాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది టార్గెట్ మించి మనం పార్టిసిపేట్ చేసాము. ఇది అందరికీ కూడా మనందరికీ కూడా ఇది గర్వకారణం అని చెప్తున్నాము. 4,428 వెన్యూస్లో మనం ఈ యోగా కార్యక్రమాలను కూడా మనం జరుపుకున్నాం. యోగాని చాలా ప్రతిష్టాత్మకంగా అటు దేశంలోనూ అటు రాష్ట్రాల్లోనూ కూడా ప్రతి ఒక్కరికి కూడా అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఒకే రోజు యాక్చువల్గా ఈ రోజు యోగా దినోత్సవం జరుపుకోవచ్చు, కానీ దానికన్నా ముందు 15 రోజుల నుంచి కంటిన్యూగా చేయడం యొక్క దానికి అర్థం ఏంటంటే యోగా యొక్క మంచి ఉద్దేశాలు ముఖ్య ఉద్దేశాలు ప్రజలందరికీ కూడా తెలియాలని, అనేక సమస్యలకు పరిష్కారంగా మనకి యోగా క్రియను మన పూర్వీకులు మనకి ఇచ్చారనేది ప్రతి ఒక్కరు కూడా తెలియాలని, అటు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇది తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేపట్టడం జరిగింది. ఈరోజు ఒంగోలులో పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జిల్లాలో 3 లక్షల పైచీలకు ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు ఎందుకు వాళ్ళందరూ కూడా నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం థీమ్ కూడా వచ్చేసి వృద్ధుల ఆరోగ్యం మీద ఆరోగ్యంగా ఉండాలనే దాని మీద థీమ్ ఇవ్వడం కూడా జరిగింది. యోగా అనేది మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల్లో భారతదేశంలో భాగస్వామ్యం. అలాంటిది కాలానుగుణంగా కనుమరుగవుతున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి మోడీ గారు అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ దేశాలకు పరిచయం జరిగింది. అప్పటి నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఇది 12వ సంవత్సరం. పోయిన సంవత్సరం విశాఖపట్నంలో 1 కోటి మందితో అంతర్జాతీయ యోగా దినోత్సవం చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమానికి స్వయాన ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలో పాల్గొని స్ఫూర్తిని కలిగించారు. ఆ రోజు మనం 23 ప్రపంచ రికార్డులు సాధించాం. అందులో గిన్నిస్ బుక్ రికార్డు కూడా 2 సాధించడం జరిగింది. అదే దానిలో గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలు కూడా 108 సూర్య నమస్కారాలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ విధంగా యోగా అనేది మన ఆరోగ్యానికి మనసు ప్రశాంతతకి చాలా భాగం అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా అనునిత్యం ప్రతి దినం కూడా యోగాని ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవడం సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను.